ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి సంబంధించిన రంగుల దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తోతులు పఠించాలి, 12 రాశుల వారు ఎటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలని పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్ర బహుళ ద్వాదశి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలను తొలగిస్తుంది. ముఖ్యంగా ఏలినాటి శని జరుగుతున్నటువంటి వారు, అర్ధాష్టమ శని లేదా అష్టమ శని జరుగుతున్న వారికి ఈ యొక్క ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. ఈరోజు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాములు చేసినటువంటి ఒప్పందాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా వెన్నంటి ఉంటాయి. వృత్తికి సంబంధించినటువంటి కార్యక్రమ నిర్వహణలో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. విదేశీ లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్యంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈరోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈరోజు మీకు బాగా ఉపకరిస్తుంది. ధైర్యాన్ని కలిగిస్తుంది. విజయాలకి దోహదపడుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక చిక్కులు ఏర్పడినప్పటికీ ఆదాయాన్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ఫలితాలు దక్కుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. ముఖ్యంగా వ్యయ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార వ్యవహారాల్లో కార్యజయం కొనసాగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగ రీత్యా కూడా చేకూరుతాయి. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. చిరాకు పరిస్థితుల నుంచి బయటికి రావటం చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. పిత్రార్జిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈరోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. గణపతి అష్టోత్తర పఠనం ఈరోజు మీకు శుభాల్ని కలిగిస్తుంది. విఘ్నాల్ని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు ఆర్థికంగా చేకూరుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో ఏర్పడతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి. వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. మిత్రులతో మైత్రి కొనసాగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితుల్ని నివారించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఉపకరిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ కలహాలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగరీత్యా కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని శక్తి సామర్థ్యాలతో ఎదుర్కోగలుగుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు క్రమేణా మటుమాయమవుతాయి. ఈ రోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. శ్రీ సూక్త విధానంతో ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి. ఆకస్మిక ప్రతికూల పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట సందేహాలు, తర్వాత ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి ఆలస్యంగానైనా పొందేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య విషయాలు సామాన్యం. ఈ రోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తల్ని కలిగిస్తాయి. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం ఈ రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. నూతన వాహన కొనుగోలు వంటివి ఈ రోజు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. అవగాహనతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు ఈ రాశివారు నీలపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పడమటి దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రయత్నాలు విదేశీ సంబంధిత కార్యక్రమాల్లో పనికి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా లబ్ధిని చేకూర్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి ఏర్పడుతుంది. అధికార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాల్ని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈ రోజు ఈ రాశివారు నలుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో బాగా కలిసి వస్తాయి. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈ రోజు ఈ రాశివారు గణపతి అష్టోత్తర పఠనం చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు దగ్గరవుతాయి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులపై సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది.
స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి కూడా బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ఈ రాశి వారు నీలపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమట దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనుకూల వార్తలు ఏర్పడతాయి. తద్వారా ఆనందం లభిస్తుంది. ఈశ్వర స్తుతి ఈ రోజు మీకు బాగా ఉపయోగపడుతుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. పెట్టుబడులు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలని, సమస్యలను పరిష్కరించుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరం అవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగరీత్యా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహంలో చేపట్టగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు, శత్రువులయ్యేటువంటి సంఘటనలు కూడా లేకపోలేదు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు ఈ రాశి వారు నలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు శుభవార్తలను తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. మహాలక్ష్మి అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు ఆర్థిక విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం పెరుగుతుంది. పితృ సంబంధిత కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను సడలించుకునేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. మిత్రులు, శత్రువులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈ రోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థికపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడతాయి. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. శ్రీ వెంకటేశ్వర సుప్రభాత పఠనం ఈ రోజు మీకు బాగా లాభిస్తుంది. విజయాల్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆకస్మిక విజయాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత పొందుతారు. పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి గందరగోళ పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఆరోగ్యపరంగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని త్వరితగతిని అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని మాత్రం ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆకస్మిక విపత్తులు దూరమవుతాయి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తర పఠనం ఈ రోజు మీకు మేలును కలిగిస్తుంది. అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఇది ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి ఫలితాలు. ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే శని యొక్క ఉచ్చస్థితి, రవి యొక్క ఉచ్చస్థితి, చంద్రుడితోటి గురుడితోటి ఉన్నటువంటి కేంద్ర స్థితి గజకేసరి యోగాన్ని కలిగిస్తుంది. అలాగే శుక్రశనుల యొక్క పరివర్తన, బుధ కుజుల యొక్క పరివర్తన, ఇంతటి చక్కటి గ్రహాల యొక్క స్థితి ఈ రోజు పుట్టేటువంటి వారికి మహాభాగ్య యోగాన్ని కలిగిస్తుంది. అలాగే ఈ గ్రహస్థితిలో ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే వ్యాపార విస్తరణ వంటివి బాగా ఉపకరిస్తాయి. స్థిరమైనటువంటి ఆదాయాన్ని కలిగిస్తాయి. అలాగే నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా శోభని కలిగిస్తాయి. స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి. వృద్ధితో కూడినటువంటి ఫలితాలు ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా పొందగలుగుతారు. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేద అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలను తెలుసుకుంటారు.
నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం అనే శీర్షికన కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే కొంతమందికి కంటి రెప్పల్లో చిన్న చిన్న గడ్డలు కురుపుల్లాగా రావడం అనేటువంటి చూస్తూ ఉంటాం. అంటే కొంతమందికి కంటి రెప్ప బయటగా ఉంటుంది, అలాగే రెప్ప లోపలికి కూడా ఇలాంటి గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి గడ్డలు వచ్చినప్పుడు కంటి మీద మామూలుగా తెల్లగా ఉండాల్సినటువంటి కన్నంతా కూడా ఎర్రబడ్డట్టుగా అవుతూ ఉంటుంది, కంటికి బాగా దురద పెడుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఒక్కొక్కసారి ఈ గడ్డలు కొంచెం చీము పట్టినట్టుగా అయిపోయి దాని నుంచి ఒక పచ్చటి రంగులాగా కనపడుతూ కొంచెం కారటం అనేటువంటి కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడానికి ఏంటంటే కంటి రెప్పల్లో ఉండేటువంటి వెంట్రుకల మూలాల్లో ఒక ఇన్ఫెక్షన్ రావడం కారణం అవుతూ ఉంటుంది. అంటే రెప్పల్లో వెంట్రుకలు ఉంటాయి కదా, ఆ వెంట్రుకల మొదట్లో లోపలికి ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది కొంచెం పెరిగి వాచినట్టుగా అయ్యి ఒక గడ్డలా తయారవుతూ ఉంటుంది. అలాగే కంటికి కావాల్సినటువంటి తైలాన్ని అంటే నూనె భాగాన్ని అందించేందుకు కూడా కొన్ని గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథుల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చినా కూడా ఇలాంటి గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలాంటి గడ్డలు ఏర్పడినప్పుడు ఏంటంటే అది మామూలుగా అయితే పెద్దగా సమస్య కాదు, కానీ ఒక్కొక్కసారి ఆ గడ్డలు కొంచెం పెద్దవైపోయి కంటి నల్లపాప దాకా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు చూడడానికి ఇబ్బంది అయిపోతుంది, అంటే చూపు కూడా కష్టం అవుతూ ఉంటుంది. ఇలాంటి గడ్డల సమస్య వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పసుపు ఎలాగంటే పసుపుకి ఒక యాంటీ బ్యాక్టీరియల్ గుణం, తర్వాత యాంటీ వైరల్ గుణం కూడా చాలా బాగా ఉంటాయి. అందువల్ల పసుపు ఈ గడ్డలు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలంటే దాదాపుగా ఒక పెద్ద చెంచాడు పసుపును తీసుకుని దాన్ని ఒక గ్లాసు నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద మరగనివ్వాలి. బాగా చిక్కబడిపోయేలాగా మరిగించుకుని, అంటే ముద్దలాగా అయిపోవాలని కాదు, కషాయంలాగా తయారవడం, అంటే సగం నీళ్ళు ఎగిరిపోయి సగం మిగిలేంత వరకు దాన్ని మరిగించుకుని తర్వాత వడపోసుకుని ఆ పసుపుని కంట్లో డ్రాప్స్ లాగా వాడుకోవాలన్నమాట. అంటే కంట్లో 2-3 చుక్కలను ఒక మందులాగా వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటున్నట్టయితే కనుక ఈ కంటి రెప్పల్లో ఉండేటువంటి గడ్డల్ని తగ్గించుకోవచ్చు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో వివాహం అనేటటువంటిది ఒక మధురమైన ఘట్టం. మన జీవితంలో సర్వసాధారణంగా వివాహం చక్కగా జరగటానికి, కోరుకున్న వరుడు లేదా వధువు లభించటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రక్రియలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వివాహం కుదరక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో కోరుకున్న వరుడు లేదా కోరుకున్న వధువు లభించటానికి, వివాహానికి ఏర్పడినటువంటి అంతరాయాలను తొలగింపజేయటానికి ప్రత్యేకంగా కొన్ని విధి విధానాలను పాటించాలి. ప్రత్యేకించి ఆడపిల్లలు ఎవరైనా సరే జ్యోతిష శాస్త్రరీత్యా ఏవైనా దోషాలు ఉన్నటువంటి తరుణంలో వివాహం జరగటం ఆలస్యమవుతూ ఉంటే సర్వమంగళ అయినటువంటి గౌరీదేవిని ఆరాధన చేయటం ద్వారా వివాహం అనేటటువంటిది తొందరగా జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా శుక్రవారం నాడు గౌరీదేవిని ఆరాధన చేయటం ద్వారా గౌరీదేవి చిత్రపటం ముందు అగరబత్తులు వెలిగించి గౌరీదేవికి కుంకుమను అలంకరించి ధూపం వేస్తూ ఓం కాత్యాయిన్యై నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా కన్యలందరూ కూడా వివాహం త్వరగా జరిగి కోరుకున్నటువంటి భర్త రావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దీనితో పాటుగా ప్రత్యేకంగా పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే వివాహం త్వరగా సిద్ధింపజేసుకోవటానికి కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామవిహారాయ కామరూపధరాయ చ అనే శ్లోకాన్ని ప్రతిరోజు 27 సార్లు జపం చేసుకున్నట్లయితే అన్ని దోషాలు కూడా తొలగించబడి త్వరగా వివాహం జరుగుతుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. దీనితో పాటు ప్రత్యేకంగా సర్వదోషాలను తొలగింపజేసుకోవటానికి రంభా పూజను చేయాలి. రంభ అంటే అరటి చెట్టు అనే అర్థం ఉంది. రంభ అంటే పార్వతీదేవి అనే అర్థం కూడా ఉంది. పార్వతీదేవి స్వరూపమైనటువంటి అరటి చెట్టును పూజించటం ద్వారా దోషాలను తొలగింపజేసుకొని త్వరగా వివాహం జరగటానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా అరటి చెట్టు బుధగ్రహ దోషాలను కేతుగ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే వివాహం త్వరగా జరగాలంటే
కేతు దోషం అనేది తొలగించబడాలి. కేతువు మోక్షకారకుడు. కేతు దోషం తొలగించబడి శుక్రుడి యొక్క అనుగ్రహం కలిగినట్లయితే వివాహం త్వరగా జరుగుతుంది. కనుక కేతు దోషాలు తొలగింపజేసుకోవటానికి, బుధ దోషాలు తొలగింపజేసుకోవటానికి, వివాహం త్వరగా జరగటానికి ప్రత్యేకంగా ఏదైనా బుధవారం నాడు అరటి చెట్టు దగ్గరకు వెళ్ళి అరటి చెట్టుకి పసుపు కుంకుమ అలంకరించి అరటి చెట్టు మొదట్లో నీటిని పోసి అరటి చెట్టు చుట్టూ 7 సార్లు ప్రదక్షిణలు చేసి ఓం రంభాయై దేవ్యై నమః అనేటటువంటి మంత్రాన్ని జపం చేసినట్లయితే పార్వతీదేవి యొక్క అనుగ్రహం వల్ల త్వరగా వివాహం జరుగుతుంది. అదేవిధంగా అరటి చెట్టు బుధగ్రహాన్ని కేతుగ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి బుధుడికి కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు కనుక వివాహపరంగా ఏదైనా విఘ్నాలు ఏర్పడుతున్నటువంటి తరుణంలో ఆ విఘ్నాలను తొలగింపజేసి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. ఇదే విధంగా వివాహం త్వరగా జరగటానికి ప్రత్యేకంగా శుక్రగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందాలి. శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు. రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధన చేయటం ద్వారా కూడా వివాహపరమైనటువంటి ఆలస్యాన్ని త్వరగా తొలగింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా మారేడు వృక్షం శుక్రగ్రహానికి సంబంధించింది కనుక ప్రతి శుక్రవారం నాడు రాజరాజేశ్వరి అమ్మవారికి మారేడు దళాన్ని సమర్పించినట్లయితే వివాహపరంగా కలుగుతున్నటువంటి ఆలస్యాన్ని తొలగింపజేసుకొని కోరుకున్న వరుడు లేదా కోరుకున్న వధువుతో వివాహం జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. శుక్రవారం నాడు ఉపవాసం ఉండటం ద్వారా ప్రత్యేకంగా పుల్లటి పదార్థాలను స్వీకరించకుండా ఉండటం ద్వారా కూడా శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది త్వరగా వివాహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ప్రత్యేకంగా వివాహం త్వరగా జరగాలంటే మీరు నిద్రించే సమయంలో ఎరుపు రంగు దిండు కవరును, పసుపు పచ్చ రంగు దుప్పటిని ఉపయోగించటం ద్వారా కూడా వివాహం త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు. దీనికి కారణం ఏంటి అనే విషయాన్ని ఆలోచించినట్లయితే ఎరుపు కార్యసిద్ధికి సంకేతం, పసుపు శుభానికి సంకేతం. కనుక మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమై కార్యసిద్ధిని పొంది శుభాన్ని పొంది వివాహం తొందరగా జరగటానికి తప్పనిసరిగా నిద్రించే సమయంలో ఎరుపు రంగు దిండు కవరును, పసుపు పచ్చ రంగు దుప్పటిని ఉపయోగించినట్లయితే త్వరగా వివాహ సిద్ధి జరుగుతుందని చెప్పి శాస్త్రాలలో చెప్పడం జరిగింది. దీనితో పాటుగా ప్రతిరోజు దేవాలయంలో పాలు సమర్పిస్తూ ఉండాలి. ఇలా 21 రోజుల పాటు చేయాలి. అంతేకాకుండా బాదం పప్పును కూడా మీకు వీలైనప్పుడల్లా దేవాలయంలో సమర్పిస్తూ ఉండాలి. ఇలా దేవాలయంలో పాలు సమర్పించటం ద్వారా, బాదం పప్పు సమర్పించటం ద్వారా చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని, శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహపరమైనటువంటి ఆటంకాలన్నీ కూడా త్వరగా తొలగింపజేసుకోవటానికి, సత్వరమే వివాహం జరగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ప్రత్యేకంగా కన్యలు మాత్రమే జపించేటటువంటి గౌరీదేవికి సంబంధించిన శ్లోకం ఒకటి ఉంది. కన్యలందరూ కూడా ప్రత్యేకంగా వివాహం కాని తరుణంలో శుక్రవారం నాడు హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథా మాం కురు కళ్యాణి కాంతాకాంత సుదుర్లభం అనే శ్లోకాన్ని వీలైనన్ని సార్లు జపం చేసుకున్నట్లయితే కాత్యాయని స్వరూపమైనటువంటి గౌరీదేవి యొక్క అనుగ్రహం వల్ల సత్వరమే వివాహం జరగటానికి, కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగి అనుకూలమైనటువంటి దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వివాహం ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో స్త్రీలైనా సరే పురుషులైనా సరే వివాహం త్వరగా జరగటానికి 7 పున్నముల నోమును ఆచరించాలని శాస్త్రాలలో వర్ణించటం జరిగింది. ప్రత్యేకంగా ప్రతి పౌర్ణమి తిథి నాడు ఆవు పాలలో పటిక బెల్లాన్ని వేసి చంద్రుడికి నివేదన చేయాలి. అలా చంద్రుడికి నివేదన చేసిన తర్వాత ఆ ఆవు పాలను స్వీకరించాలి. ఇలా వరుసగా 6 పున్నములు చేసిన తర్వాత 7వ పున్నమి నాడు ఆవు పాలతో పొంగలిని తయారు చేయాలి. అలా పొంగలిని తయారు చేసిన తర్వాత చంద్రుడికి నివేదన చేసి చంద్రుడికి నివేదింపబడినటువంటి ఆ పొంగలిని ముత్తైదువులకు పంచిపెట్టడం ద్వారా స్త్రీలైనా సరే పురుషులైనా సరే త్వరగా వివాహ సిద్ధిని పొందవచ్చని, వివాహ ప్రయత్నాలలో కలిగేటటువంటి ఆలస్యాన్ని తొలగింపజేసుకోవచ్చని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. అలాగే వివాహ సిద్ధి కోసం స్త్రీలైనా సరే పురుషులైనా సరే పనస చెట్టును కూడా ఆరాధన చేయాలని మనకి శాస్త్రాలలో వర్ణించడం జరిగింది. ఒక పసుపు కొమ్మును తీసుకొని
ఆ పసుపు కొమ్ముకు పసుపు దారాన్ని చుట్టి, పసుపు దారం చుట్టినటువంటి పసుపు కొమ్మును పనస చెట్టుకు చుట్టటం ద్వారా, దీనితో పాటుగా తులసి దళాలు కలిపినటువంటి నీటిని పనస చెట్టు మొదట్లో పోయటం ద్వారా ఆ పనస చెట్టు యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహ సంబంధమైనటువంటి ఆలస్యాన్ని తొలగింపచేసుకొని స్త్రీ పురుషులు ఎవరైనా సరే త్వరగా వివాహ సిద్ధిని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన నవగ్రహాలలో గ్రహరాజైనటువంటి సూర్యుడి యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. మనం కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కంటి రెప్పల్లో గడ్డలు ఏంటంటే దృష్టి లోపం ఉన్నటువంటి వాళ్ళు, అంటే కళ్ళజోడు అవసరం ఉండి కూడా వాడకుండా ఉండడం, లేకపోతే తెలియక కానీ తెలుసు కానీ అలా కళ్ళజోడు పెట్టుకోకుండా ఉన్నట్టయితే కనుక అటువంటి వాళ్ళకి రెప్పల్లో ఇలాంటి గడ్డలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మరొక కారణం ఏంటంటే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి, అంటే లిపిడ్స్ అంటాం, ఈ లిపిడ్స్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ కంటి రెప్పల్లో గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. అంటే అంతకుముందు ఎప్పుడు కూడా పరీక్ష చేయించుకోకుండా ఉండిపోయిన వాళ్ళు ఈ రెప్పల్లో గడ్డలు కనిపించినప్పుడు ఒక్కసారి టెస్ట్ చేయించుకున్నట్టయితే కనుక వాళ్ళల్లో రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళల్లో కూడా ఈ కంటి రెప్పల్లో గడ్డలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి మరొక మూలిక ఏంటంటే కరక్కాయలు. ఈ కరక్కాయలు ఈ కంటి రెప్పల్లో వచ్చేటువంటి గడ్డలను బాగా తగ్గిస్తాయి. దీనికి ఏంటంటే కరక్కాయల్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. అంటే కరక్కాయల్ని దంచి లోపల ఉండేటువంటి గింజను తీసేసి ఆ ముక్కలని చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఇందాక పసుపులాగానే కషాయంలాగా చేసుకోవాలి. కషాయంలాగా చేసుకుందుకు ఏంటంటే ఒక చెంచాడు ఈ కరక్కాయ చూర్ణాన్ని తీసుకుని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసుకుని బాగా మరగనిచ్చి సగం నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత ఆ మిగిలినటువంటి ఔషధాన్ని వడపోసుకోవాలి. ఆ వడపోసుకున్నటువంటి దాన్ని కొంచెం చల్లారనిచ్చి, అంటే వేడివేడిగా ఎప్పుడు కళ్ళకి ఏమి తగిలించుకోకూడదు, చల్లారిన తర్వాత దాంతో కంటిని కడుక్కోవాలన్నమాట. కంటిని కడుక్కోవడము, అలాగే ఈ కషాయంలో కొంచెం దూదిని ముంచి కంటి రెప్పల మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటూ ఉండాలి. ఆ విధంగా చేసినా కూడా ఒక 2-3 రోజుల్లోనే ఈ కంటి రెప్పల్లో వచ్చినటువంటి గడ్డలు తేలిగ్గా తగ్గిపోతాయి. మరొక అనారోగ్య సమస్య, దానికి సంబంధించినటువంటి ఆయుర్వేద పరిష్కారం గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోపు శుభమస్తు కార్యక్రమంలో ప్రధానంగా విశేష ధనయోగం ఆలోచన వల్ల వస్తుందని, ఆ ఆలోచన ఉంటేనే సరిపోదు, దాన్ని ఉపయోగించుకునేటటువంటి లాభం కూడా కావాలని, ఈ లాభానికి అదృష్ట స్థానం అనే పేరు. ప్రధానంగా ఆలోచన ఉన్న ఉపయోగించుకునేటటువంటి యొక్క సమయము, ఉపయోగపడేటటువంటి స్థలము, ప్రదేశము, ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితంలో అవసరం అవుతాయి. ఈ క్రమంలో మీన లగ్నంలో జన్మించిన వారికి మహా ధనయోగం ఏ విధంగా సంభవిస్తుంది, బహుద్రవ్యస్య నాయక అనేటటువంటి శబ్దం ఎలా వర్తిస్తుంది, ఈ విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే పంచమ క్షేత్రము చంద్రుడి యొక్క రాశి అయింది. ఇది కర్కాటకం. కర్కాటకం సహజ ఆలోచనా స్థానం. మీనానికి సహజ ఆలోచనా స్థానమైనటువంటి కర్కాటకంలో కనుక చంద్రభగవానుడు ఉన్నట్లయితే వాళ్ళకి ఆలోచనలు ఉత్తమంగా ఉంటాయి. ఆలోచనలు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అది ఐశ్వర్యానికి దారితీస్తుంది. ఆలోచనలు ఉన్న వాళ్ళందరికీ ఐశ్వర్యం వస్తుందా? రాదు. మరి ఎవరికి వస్తుంది? లాభాధిపతి కనుక స్వక్షేత్ర గతుడై ఉంటే అప్పుడు ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం పట్టటానికి మహర్షి వారు చెప్పినటువంటి సూత్రం ఏంటంటే పంచమే శశినః క్షేత్రే తస్మిన్ చంద్రమసి స్థితే. పంచమే శశినః క్షేత్రే, పంచమము శశి క్షేత్రం అవ్వాలి. అంటే శశి అంటే చంద్రుడు. చంద్రుడు మనస్సుకి సంబంధించినటువంటి గ్రహం. సర్వరాశుల వారికి కూడా ఈ చంద్రభగవానుడే మనోబలాన్ని నింపుతూ ఉంటారు. భూమికి దగ్గరగా ఉండి తిరుగుతున్నటువంటి గ్రహాలలో ప్రథమ స్థానంలో ఉన్న గ్రహం చంద్రుడు. అందుకనే మనం చంద్రుడు సంచరిస్తున్నటువంటి నక్షత్రాన్నే జన్మ నక్షత్రంగా తీసుకుంటాం. మరి భూమి సంచరిస్తున్నటువంటి నక్షత్రాన్ని జన్మ నక్షత్రంగా తీసుకోవచ్చు కదా. కారణం మనం భూమి మీద కదా నివసిస్తున్నది. అసలు మనం భూమిని గ్రహంగానే నవగ్రహాల్లో చేర్చకపోవడానికి కారణం ఏంటి? ఈ విషయాలను ఆలోచిస్తే ఇక్కడ
భూమి స్థానంలో సూర్య భగవానుడిని ఉంచుకున్నాం. ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి సూర్యుడిని మనం గ్రహంగా భావించాం. నిజానికి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది. భూమికి నవగ్రహాల్లో స్థానం కల్పించలా. గ్రహం కానటువంటి సూర్యుడినేమో భూస్థానంలో పెట్టుకున్నాం. ఎందుకని? ఆయన యొక్క కాంతి ఎక్కువగా ఉన్నది కాబట్టి. భూమి మీదనే ఉన్నాం కాబట్టి భూమిని ప్రత్యక్షంగా తిరుగుతున్నటువంటి రాశి క్రమాన్ని, రాసుల్లో భూమి తిరుగుతున్న విధానాన్ని ప్రత్యక్షంగా గుర్తించే అవకాశం లేదు కాబట్టి మనం ఆ స్థానంలో సూర్య భగవానుడి యొక్క సంచారాన్ని తీసుకొని పరోక్ష గమనాన్ని స్వీకరిస్తున్నాము. మీనరాశి వాళ్ళకి, అంటే మీన లగ్నం, రాశిని లగ్నంగా మార్చే పరిస్థితి కాల ప్రభావంలో సమయానికి ఉన్నది. సమయమే శుభ అశుభాలని నిర్ణయిస్తుంది. నక్షత్రం దేన్ని సూచిస్తుంది? ఏ రాశో తెలియజేస్తుంది. ఎందుకని నక్షత్రాన్ని ప్రధానంగా మనం రాజయోగాల్లో పరిగణించట్లేదు అంటే, ఈ నక్షత్రము చంద్ర ఆధారితమై ఉన్నటువంటి నక్షత్రం. చంద్ర ఆధారితమైన నక్షత్రము గ్రహయోగాన్ని ఇవ్వలేదు. కారణం, ఒక రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. 3 నక్షత్రాలకి చంద్రుడిచ్చే ఫలం ఏకంగానే ఉంటుంది. అంటే ఒకే విధమైన ఫలం ఉంటుంది. చంద్రుడి యొక్క కళలలో మార్పు ఉంటుంది. కానీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్న అదే చంద్రుడు, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న అదే చంద్రుడు, రేవతి నక్షత్రంలో ఉన్న అదే చంద్రుడు. మరి రేవతి నక్షత్రంలో ఉన్న చంద్రుడిని ఏమని పిలవాలి అని అన్నప్పుడు, ఇక్కడ ఈ ధనయోగాల్ని పరిశీలిస్తున్న క్రమంలో మీన లగ్న సమయంలో జన్మించినప్పుడు చంద్ర భగవానుడు లగ్నంలో ఉన్నాడు, చంద్రుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఫలితాలు వస్తాయి. చంద్రుడు ద్వాదశంలో ఉంటే ఇటువంటి ఫలితాలు, మంచి ఫలితాలా చెడు ఫలితాలా అనే నిర్ధారించాలి అంటే లగ్నము నుండి ఎన్నవ రాశి అనేదే ఇక్కడ అవసరమవుతుంది. పరాశరుల వారు చెప్పిన సంకేతం ఇదే. లగ్నం దేనికి సంకేతం, రాశి దేనికి సంకేతం? యోగాలకి లగ్నం సంకేతం. ఇదే విషయాన్ని మనం పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాం. ఆలోచనల వల్ల ధనయోగం పడుతుందన్నాం, ఆలోచన వల్ల విద్యాయోగం వస్తుందన్నాం. ఆలోచన వల్ల ధనయోగం పట్టాలంటే మందే త్వాయగతే లగ్నే మందే త్వాయగతే లాభే బహుద్రవ్యస్య నాయక. మందేతు ఆయగతే లాభే. మందుడు అంటే శని భగవానుడు. శని భగవానుడు ఏకాదశంలో ఉండి ఏకకాలంలో అదే సమయంలో చంద్రుడు శనికి సప్తమమైన కర్కాటకంలో ఉంటే, అంటే మకరానికి సప్తమ రాశి అయిన కర్కాటకంలో ఉంటే, ఈ చంద్రుడు ఈ శని ఏకకాలంలో పంచమ లాభ స్థానాల్లో స్వక్షేత్ర గతులై ఉన్నప్పుడు మాత్రమే బహుద్రవ్యస్య నాయక, బహుధన యోగానికి నాయకుడవుతారు. పంచమ లాభాధిపతులు స్వక్షేత్ర గతులై ఉన్నప్పుడు, అందులో మీనలగ్నానికి, మీనం అనేది వేదరాశి, జ్ఞానరాశి. అంటే వీళ్ళకి ఐశ్వర్యం ఏంటి? జ్ఞానం. మీనలగ్నంలో జన్మించిన వారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉపయుక్తమవుతాయి? విద్యా మార్గంలో ఉపయుక్తమవుతాయి, ఆధ్యాత్మిక ధ్యాన చింతన ఈ విషయాలలో ఉపయుక్తమవుతాయి. వీళ్ళ ఐశ్వర్యం కూడా దీనికే వెచ్చించబడుతూ ఉంటుంది. లాభాధిపతి శైనైనప్పుడు, అది చరరాశి అయినప్పుడు, పంచమం చరకేంద్రమైనప్పుడు, అంటే ఇక్కడ మీనానికి పంచమము కర్కాటకం చరకేంద్రమైంది, లాభము చరకేంద్రమైంది. ఈ పంచమ లాభాలు లాభ పంచమాలుగా మారే స్థితి కన్యకి ఏర్పడుతుంది. అందుకని మనం ఆలోచించేటప్పుడు మన జీవిత భాగస్వామి తన యొక్క లగ్నం ఏంటి, ఆమె యొక్క ధనయోగం మన ధనయోగం అనుసంధానం అవుతుందా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. రేపటి నుంచి చెప్పబోయే కార్యక్రమంలో మహర్షి చెప్పినటువంటి వివిధ మార్గాలలో సహజ సిద్ధంగా ఏర్పడేటటువంటి ధనయోగాలు ఎలా ఉంటాయో మళ్ళీ 12 చెప్పుకుంటాం. మొత్తం 36 ధనయోగాలు ప్రధానంగా చెప్పారు. మనం మొదట్లో కార్యక్రమం ఆరంభంలో చెప్పుకున్నాం. సహజ సిద్ధమైన ధనయోగం ఎలా వస్తుంది? సహజ సిద్ధమైన ధనయోగం ద్వితీయాధిపతిని బట్టి, పంచమాధిపతి నుంచి వచ్చేటటువంటి యొక్క ధనయోగం పంచమ లాభాధిపతులు బాగా ఉంటే తను తన జీవితంలో గొప్పవాడవుతాడని,
ఇప్పుడు చెప్పబోయే విషయాలు మహా అదృష్ట యోగాలు. పుట్టుకతోనే ధనయోగం ఎలా ఉంటుంది, అసలు తనేం సంపాదించడండి, ధనవంతుల ఇంట్లో పుడతాడు, ధనాన్ని చక్కగా అనుభవిస్తూ ఉంటాడు. ఆ విషయాలు ఎలా ఉంటాయో రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఈరోజు కార్యక్రమంలో మీనలగ్నం వారికి సంప్రాప్తించేటటువంటి ధనయోగంలో వచ్చేటటువంటి లోపాలని, ఆలోచన పరంగా వచ్చేటటువంటి లోపాలనేమో చంద్రభగవాను ధ్యానించడం ద్వారా పోతాయి. ధనం వచ్చినా నిలబడటం లేదండి, ఎంత ధనం వచ్చినా నెల అయ్యేసరికల్లా ఖర్చు అయిపోతుంది, ఏవో ఒక ఖర్చులు వచ్చి ధనవంతా వెళ్ళిపోతుంది, మళ్ళీ అప్పులు వస్తున్నాయి అని భావన చేసినట్లయితే, లాభాధిపతి బలంగా లేకపోతే వచ్చిన ధనము గృహంలో ధనపెట్టిలో నిల్వ ఉండదు. ధనపెట్టిలో నిల్వ ఉండాలంటే ఎవరిని ధ్యానించాలి? మీనలగ్నం వాళ్ళు శనిని ధ్యానించాలి. ఎవరైనా సరే లాభాధిపతి అదృష్ట దైవం, లాభాధిపతిని ధ్యానిస్తే ఐశ్వర్యం నిలుస్తుంది. ఇక్కడ లాభాధిపతి శని, శనికి ఇష్టమైన దైవం వెంకటేశ్వర స్వామి వారు. అలాగే ఈశ్వరుడు, శనీశ్వరుడు అనే పదం కూడా లోకంలో నానుడు ఉన్నది. మీనలగ్నానికి పరిహారాలని పరిశీలిస్తే డబ్బులు నిలవాలంటేనేమో శనిని ధ్యానించాలి. డబ్బులు రావటంలో వచ్చే సమస్యలు చంద్రుడి వల్ల అవి నివారించబడతాయి. పంచమాధిపతి అయిన చంద్రుని ధ్యానించడం, లాభాధిపతి అయిన శనిని ధ్యానించుకోవటం ద్వారా మీనలగ్నం వాళ్ళకి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని ధనయోగాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికలో అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే యోగాసనాల్ని చూద్దాం. నాలుక పగలకుండా ఉండడానికి నివారించే ఆసనాలు. నాలుక జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ముఖ్య భూమిక పోషిస్తుంది. నాలుక పగలకుండా నివారించే ఆసనం సింహాసనం. సింహాసనం ఆచరించే విధానం. నాలుక జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ముఖ్య భూమిక పోషిస్తుంది. ఈ నాలుకపై వివిధ కారణాల వల్ల పగుళ్లు ఏర్పడతాయి. దీనివల్ల ఆహారం స్వీకరించడం కష్టతరమవుతుంది. మద్యం సేవించేవారికి, పొగాకు ఉత్పత్తులు నమిలేవారికి, ధూమపానం చేసేవారికి ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఈ నాలుక పగలడం అనే సమస్య నివారణకు సింహాసనం బాగా ఉపకరిస్తుంది. వజ్రాసనంతో మోకాళ్ల మీద కూర్చుని నాలుకను బాగా బయటకు చాపాలి. గొంతుతో బాగా శ్వాస తీసుకుంటూ కుడి పక్కకు ఎడమ పక్కకు తల తిప్పాలి. దురలవాట్ల వల్ల నాలుక పగిలే సమస్యకు, అధిక వేడిమి వల్ల ఏర్పడే నాలుక పగుళ్లు, నోటిపూత సమస్యకు ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అందమైనటువంటి గృహంలో చక్కటి గోడలకు వివిధ రకాలైనటువంటి ఫోటోలు, దేవతా సంబంధమైనటువంటివి ఏ తీరున గనక మీరు తగిలించినట్లయితే ఎటువంటి సత్ఫలితాన్ని పొందవచ్చో అని చెప్పేసి వాస్తుశాస్త్రంలో మనకు చాలా చక్కగా తెలియచేశారు. అందుకే గోడలకు ఫోటోలు తగిలించేటప్పుడు దేవతా సంబంధమైనటువంటివి చాలా చక్కగా ఆచితూచి గనక ఆయా దిక్కులలో గనక తగిలించినట్లయితే సర్వాభీష్టములు కూడాను సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు తూర్పు గోడ ఉన్నట్లయితే ఈ తూర్పు గోడలో మధ్య భాగంలో పడమర ముఖం చూస్తూ ఉన్నట్టుగా ఫోటో తగిలిస్తాం. ఎటువంటి ఫోటో తగిలించాలి అంటే మధ్య భాగంలో తూర్పు గోడని మధ్య లక్ష్మీ సహిత విష్ణుమూర్తి ఫోటో తగిలించవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఫోటోను తగిలించుకోవచ్చు. సత్యనారాయణ స్వామి వారి యొక్క ఫోటో తగిలించుకోవచ్చు. అన్నవరం సత్యనారాయణ స్వామి అద్భుతవంతమైనటువంటి స్వామి, ఆయన లోకమూర్తి. మనం గృహాన్ని కట్టిన తర్వాత, గృహప్రవేశం చేసిన తర్వాత తప్పనిసరిగా సత్యనారాయణ వ్రతం అనేటువంటిది చేసి తీరాలి.
అలా సత్యనారాయణ వ్రతం గనక చేసినట్లయితే ఆ గృహానికి సర్వాభీష్టములు కూడా సిద్ధిస్తాయి. శాస్త్రం ఇది. ఆ సత్యనారాయణ స్వామి వారి ఫోటోను ఎక్కడ తగిలించాలి? తూర్పు గోడకు మధ్య భాగాన తగిలించాలి. అలాగే మీ ఇష్టానుసారంగా మీ కుల దైవం ఎవరో వారి యొక్క దైవ సంబంధమైనటువంటి ఫోటోలను కూడా తూర్పు దిశలో మధ్య భాగాన గోడకి తగిలించుకోవచ్చు, తప్పు లేదు. అలాగే ఉత్తరం అంటే ఉత్తర గోడకు దక్షిణం చూస్తూ, ఇప్పుడు ఉత్తరానికి ఎదురుగా దక్షిణం ఉంటుంది కదండి, ఆ ఉత్తరం గోడకు దక్షిణం చూస్తూ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో తగిలించటం సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఉత్తరం మధ్యన గణపతి పటాలు ఏ ఇంట్లో అయితే తగిలించబడి ఉంటాయో గోడకి, వారి గృహంలో సర్వ సంపదలు కూడాను కోకొల్లలుగా వస్తాయి అని కూడా శాస్త్రం. స్వామివారి యొక్క తొండం మాత్రం కుడివైపుకు తిరిగి ఉండాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎడంవైపు ఉంటేనేమో మోక్షమండి, కుడివైపు ఉంటేనేమో ఐశ్వర్యమని శాస్త్రం. అట్లాగే పడమరలో అంటే పడమర దిశ ఫోటోలు తగిలించినప్పుడు తూర్పు చూస్తూ ఉంటాయి కదా, ఆ ఫోటోలు మనం పడమర తిరిగి నమస్కారం చేస్తామన్నమాట. లక్ష్మీ సహిత నారసింహస్వామి వారి యొక్క ఫోటోను గనక తూర్పు ముఖంగా ఏర్పాటు చేసినట్లయితే మనం పడమర తిరిగి గనక ఆ స్వామివారికి గనక నమస్కారం చేసినట్లయితే కుజదోషం, శనిదోషం, పెళ్లి కాకపోవటం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవటం, ఇటువంటి సమస్యలు ఉన్నటువంటి వారు తప్పనిసరిగా ఈ ప్రక్రియను ఆచరించి తీరవలే. ఇక దక్షిణం, ఈ దక్షిణ దిశలో సహజసిద్ధంగా పితృదేవతల యొక్క ఫోటోలు ఉంచటం సర్వత్రా కూడా శుభదాయకంగా గుర్తిరగండి. వాళ్ళంతా కూడా స్వర్గలోకం నుంచి మనని ఆశీర్వదిస్తూ ఉంటారన్నమాట. చనిపోయిన వారి యొక్క పటాల్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు పూజా మందిరంలో మాత్రం పెట్టద్దు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క స్థానం. భగవంతుడు ప్రసాదించినటువంటి జన్మ మానవ జన్మ. మానవ జన్మలో ఆయన భగవత్ సంకల్పమైనటువంటి పనులు అనేకం చేసినప్పటికీ ఆయన్ని మాత్రం భగవంతుని పక్కన కూర్చోబెట్టడం మంచిది కాదు. అందుచేత పూజా మందిరంలో మాత్రం ఎప్పుడూ కూడాను ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపమైనటువంటి ఆ యొక్క తత్వచింతనతో ఉన్నటువంటి ఫోటోల్ని ఉంచి పూజ చేయాలి. ఇక తూర్పు ఈశాన్యంలో షిరిడి సాయిబాబా వారి యొక్క ఫోటోను కానీ లేక నంది పార్వతీ సహిత శివదేవుని యొక్క ఫోటోలు కానీ ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల వివిధ రకాలైనటువంటి సంపదలు మీకు సంప్రాప్తమవుతాయి, వస్తు వాహనాదులు కూడాను చేకూరుతాయి అని చెప్పేసి మనకు శాస్త్రం. ఇవన్నీ కూడా దైవదత్తమైనటువంటి ఫోటోలకు సంబంధించినటువంటి విశేషాంశాలు. ఇకపోతే అందం కోసం రకరకాలైనటువంటి ఫోటోలు తగిలిస్తుంటారు, కానీ ఆ ఫోటోలు ఉండవచ్చా ఉండకూడదా అని చెప్పేసి మనం ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే సర్పాలు, ఓ పెద్ద గరుడ పక్షి, అలాగే సింహం, పులి, ఇవన్నీ ఫోటోలు క్రూరత్వ లక్షణాన్ని సృష్టీకరిస్తూ ఉంటాయి. ఆ గృహ గోడలకి కనుక ఇలాంటి వాటిని కనుక తగిలించినట్లయితే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వం కూడాను అలా మారడానికి ఆస్కారం ఉంది.
నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం కావడానికి, పరీక్షలలో విజయాన్ని సాధించడానికి పాటించవలసినటువంటి నియమం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. ఉద్యోగాలు ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడాను ఇంటర్వ్యూ దాకా వెళ్ళి తిరిగి రావటం, పరీక్ష కోసం బాగా కృషి చేసి తీరా పరీక్ష రాయబోయేటువంటి సమయంలో అవన్నీ కూడా మర్చిపోవటం సర్వసాధారణంగా జరుగుతూ కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా సర్వాభీష్టప్రదాయనైనటువంటి తులసి దళాన్ని తప్పనిసరిగా నోటిలో ఉంచుకొని ఆ ఇంటర్వ్యూకు కానీ లేక పరీక్ష రాయటానికి వెళ్ళేటువంటి స్థలం వరకు కూడా మీరు నోటిలో ఉంచుకొని గనక వెళ్ళినట్లయితే సఫలీకృత తత్వం ఆ తులసిమాత అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుందని శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి ఇప్పుడు ఆరోగ్యం యోగా అనేటువంటి శీర్షికన అనారోగ్య సమస్యలు తొలగించుకోవటానికి ఉపకరించేటువంటి యోగాసనాల యొక్క వివరణను చూద్దామా? మరి విహస్త విస్తృత ఉత్థానాసనం. ఈ ఆసనం కూడా నాలుక పగుళ్లకు చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. నేలపై నిల్చుని 2 చేతులు పక్కకు చాపి శ్వాసను మెల్లగా వదలాలి. నెమ్మదిగా ముందుకు వంగి తలను మోకాళ్లకు తగిలించాలి. ఈ ఆసనాన్ని 2 నుంచి 4 సార్లు పునరావృతం చేయాలి. దురలవాట్ల వల్ల నాలుక పగిలే సమస్యకు, అధిక వేడిమి వల్ల ఏర్పడే నాలుక పగుళ్ళు, నోటిపూత సమస్యకు ఈ ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది.